Explain the political significance of Vengi Chalukyas and describe their role in shaping the culture of Andhras. మన హాట్ 50 సిరీస్లో భాగంగా ఏపీ హిస్టరీకి సంబంధించి మనం పిక్ చేసుకుంటున్నటువంటి ఇంపార్టెంట్ థీమ్ ఇది, ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. మీ అందరికీ తెలిసిన విషయమే, రీసెంట్గా హాట్ 50 పేరుతో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కోసం ఏపీ హిస్టరీకి సంబంధించి మనం దిస్ పర్టికులర్ సిరీస్ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్ మనం 50 మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ మీద క్వశ్చన్స్ పిక్ చేసుకొని డీటెయిల్గా కాంప్రహెన్సివ్గా డిస్కస్ చేసుకుంటున్నాం. దీనిలో బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ దాంతోపాటు అడ్వాన్స్డ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి బికాస్ వీ నీడ్ టు ప్రిపేర్ ఫర్ బోత్ ఫుల్ టాస్ బాల్స్ యాజ్ వెల్ యాజ్ బౌన్సర్స్ అండ్ యార్కర్స్. సో ఎక్కువగా నేను ఈ పర్టికులర్ సిరీస్లో భాగంగా అడ్వాన్స్ స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ని పిక్ చేసుకుంటున్నాను. సో దట్ యూజింగ్ దట్ పర్టికులర్ కంటెంట్ అండ్ ప్లేయింగ్ విత్ ద వర్డ్స్ మీరు బేసిక్ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు కాబట్టి, రైట్. దాంతోపాటు మీకు బెటర్ ఎడ్జ్ అనేటటువంటిది ఉంటుంది కాబట్టి రెస్ట్ ఆఫ్ ది ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో పోలిస్తే. సో మన ఎఫర్ట్స్ మీకు నస్తున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందు రాబోతున్నాం, ఓకేనా. సో ఇంకొకటి ఏంటంటే, నేను ప్రింటెడ్ మోడల్ ఆన్సర్ ఇవ్వట్లేదు, ఇక్కడ హ్యాండ్ రిటన్ మోడల్ ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దట్ ప్రాక్టికల్గా ఆన్సర్ ఏ విధంగా రాయొచ్చు, ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు మీ యొక్క థాట్స్ని అనే విషయం కూడా మీకు తెలుస్తుంది, ఓకేనా. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసుకుంటే ఈ రోజు క్వశ్చన్ కూడా మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో క్వశ్చన్ మళ్ళీ చదువుతున్నాను. ఎక్స్ప్లెయిన్ ద పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెంగి చాళుక్యాస్ అండ్ డిస్క్రైబ్ దర్ రోల్ ఇన్ షేపింగ్ ద కల్చర్ ఆఫ్ ఆంధ్రాస్. వెంగి లేదా తూర్పు చాళుక్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజకీయ ప్రభావాన్ని మరియు ఆంధ్ర ప్రాంత సంస్కృతిపై వాళ్ళ యొక్క ప్రభావం ఏదైతే ఉందో దాని గురించి మాట్లాడబడుతున్నారు. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ యూ నీడ్ టు మెన్షన్, యూ నీడ్ టు ఆన్సర్ పొలిటికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వెంగి చాళుక్యాస్. I hope you all know that the Chalukyas of Vengi are Turpu Chalukyuluga చెప్పడం అనేది జరుగుతుంది. They ruled over the coastal regions of Andhra for about 450 years. సుమారు 5 centuries వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. With their capital at Pedavegi in the present day వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లా ఏదైతే ఉందో దానిలో ఉన్నటువంటి పెదవేగి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా చేసుకొని వాళ్ళు పరిపాలించడం అనేది జరిగింది. అండ్ ద టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్గా కూడా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో ఆల్రెడీ ట్రైపార్టైట్ స్ట్రగుల్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది బిట్వీన్ రాష్ట్రకూటాస్, పాలాస్ ఆఫ్ బీహార్ అండ్ బెంగాల్ యాజ్ వెల్ యాజ్ గార్జర్ ప్రతిహారాస్. Isn't it? Their period ఏదైతే ఉంది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఏజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ ద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా కూడా చెప్పొచ్చు. బికాస్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ ఈస్టర్న్ చాళుక్యాస్ యాజ్ వెల్ యాజ్ పల్లవాస్ అండ్ దాంతోపాటు చోలాస్ ఇవి కంటిన్యూస్గా వాళ్ళు చూడడం అనేటువంటి జరిగింది. మరి ఈ సమయంలో వాళ్ళ యొక్క పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, వాళ్ళ రాజకీయ ప్రభావం ఏంటో మనం రాయాలి. అండ్ దాంతోపాటుగా హౌ దే షేప్ ద కల్చర్ ఆఫ్ దిస్ పర్టికులర్ రీజన్, ఈ ప్రాంతం యొక్క సంస్కృతి ఏదైతే ఉందో దాని మీద వీళ్ళు ప్రభావం ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం మెన్షన్ చేయాలి. And I hope you all know that these Vengi Chalukyas were one of the offshoots of Badami or Vatapi Chalukyas, because Badami or Vatapi Chalukyas are one of the prominent rulers అయినటువంటి పులకేశిన్ సెకండ్ యొక్క బ్రదర్ కుబ్జ విశ్వవర్ధన అతను దిస్ పర్టికులర్ వెంగి చాళుక్యన్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. బట్ తర్వాత ఫైనలీ దిస్ పర్టికులర్ ఈస్టర్న్ ఆర్ వెంగి చాళుక్యన్ కింగ్డమ్ ఏదైతే ఉందో ఇట్ వాజ్ అబ్జార్బ్డ్ బై చోలాస్, ఇజంట్ ఇట్? సో తెలుసని అనుకుంటున్నాను. సో మరి పర్ఫెక్ట్గా మనం ఇంట్రడక్షన్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా రాయొచ్చు, నేను ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను. యూజింగ్ ఆర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, మెయిన్స్కి నేను ఎప్పుడు ఫాలో అయ్యేటటువంటి స్ట్రాటజీ, ఎప్పుడు స్టూడెంట్స్కి చెప్పేటటువంటి స్ట్రాటజీ ఆర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ. వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ? ఇట్ ఈస్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్ వెన్ హీ ఆర్ షీ లుక్స్ అట్ యువర్ ఆన్సర్. ఆన్సర్ చూడగానే పాజిటివ్ ఇంప్రెషన్ కలగాలి. పాజిటివ్ ఇంప్రెషన్ కలగాలంటే ఎగ్జామినర్ మీ ఆన్సర్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అది తప్పకుండా మీ ఆన్సర్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండక్షన్ చూడండి, ఇండక్షన్ నుంచి యూజువల్లీ ఎగ్జామినర్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? ఇంట్రడక్షన్ క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలి, నాట్ మోర్ దెన్ 1 to 2 lines, యాజ్ వెల్ యాజ్ ఇండక్షన్ అనేటువంటిది రెలవెంట్గా ఉండాలి. యూ నీడ్ టు స్టే వెరీ క్లోజ్లీ యాజ్ పాసిబుల్ టు ద సెంట్రల్ ఐడియా ఆఫ్ ద క్వశ్చన్. సో రెలవెంట్గా ఉంది మీ యొక్క ఇండక్షన్ చెప్పడానికి మీరు ఏం చేస్తారు, ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏదైతే ఉందో దాన్ని కాన్షియస్గా మీరు ఇండక్షన్లో ఉపయోగించాలి. ఇక్కడ ద సెంట్రల్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? పొలిటికల్ అండ్ కల్చరల్ సిగ్నిఫికెన్స్ కాబట్టి దాన్ని తప్పకుండా మీ ఇండక్షన్లో పెట్టేటటువంటి ప్రయత్నం చేయాలి. సో దట్ విల్ క్రియేట్ అన్ ఇంప్రెషన్ లైక్ యువర్ ఇంట్రడక్షన్ అండ్ యువర్ ఆన్సర్ ఈస్ వెల్ రెలవెంట్. అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇండక్షన్ చూడండి, మనం వేరే వాళ్ళకంటే ఎడ్జ్ వచ్చేలాగా ఒక స్కాలర్లీ టచ్ ఇవ్వడం అనేటటువంటి జరిగింది. అకార్డింగ్ టు ప్రామినెంట్ హిస్టారియన్ K.A. నీలకంఠ శాస్త్రి, ద 5 centuries ఆఫ్ ఈస్టర్న్ చాళుక్యాస్ రెయిన్ greatly influenced the power structures of that particular time. Political significance గురించి మాట్లాడుతూ how they managed to establish the balance of power in the region of southern part of India and the shift from Kannada to Telugu as the court language. Of course they were the offshoot of Vatapi or Badami Chalukyas కాబట్టి
సో కన్నడ నుంచి వీళ్ళు తెలుగుని వాళ్ళ కోర్ట్ లాంగ్వేజ్గా మార్చుకోవడం అనేది జరిగింది. అండ్ దట్ గ్రేట్లీ షేప్ ద కల్చరల్ ల్యాండ్స్కేప్ ఆఫ్ ఆంధ్ర రీజన్ అనే విధంగా మనం చెప్పడం అనేది జరిగింది. ఒక హిస్టారియన్ నేమ్ని మెన్షన్ చేయడం ద్వారా దట్ స్కాలరీ టచ్ ఏదైతే ఉందో అది మనం ఇచ్చాము. దట్ ఈస్ ఆల్ అబౌట్ అవర్ ఇంప్రెషన్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ, ఆల్ అబౌట్ క్రియేటింగ్ ద పాజిటివ్ ఇంప్రెషన్ ఆన్ ద ఎగ్జామినర్ ఏది కోరుకుంటున్నాడు, ఎగ్జామినర్ ఏం చూస్తే ఎక్కువ మార్కులు వేస్తాడు అని ముందే మన మైండ్లో స్ట్రక్చర్ అయింది అనుకోండి, పెర్ఫెక్ట్ ఇండక్షన్స్, పెర్ఫెక్ట్ సబ్స్టాన్షియేషన్తో మనం ఆన్సర్ ఏదైతే ఉందో దాన్ని రాయిచ్చమ్మా. Isn't it? So next చూడండి, పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ వేంగి చాళుక్యాస్ ఆర్ ఈస్టర్న్ చాళుక్యాస్ మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దే యాక్టెడ్ as the bridge between north and south. So they emerged as a powerful dynasty after the decline of Vishnukundinas and maintained alliances and conflicts with all the major powers. For example, major powers in the south, Deccan region, Rashtrakutas, even southern part of India నుంచి పల్లవాస్ అండ్ చోళాస్ ఎవరైతే ఉంటారో కొన్నిసార్లు వాళ్ళతో మ్యాట్రిమోనియల్ అలియన్సెస్, దాంతోపాటు వాళ్ళతో సత్సంబంధాలు పెట్టుకునే వాళ్ళు అవసరానికి తగినట్టుగా ఇంట్రెస్ట్ ఆఫ్ ద సోవరెనిటీ ఆఫ్ వేంగికి తగినట్టుగా వేంగి సార్వభౌమాధికారం ఏదైతే కాపాడుకోవడానికి దే ఫాలోడ్ దిస్ క్యారెక్టరిస్టిక్ పాలసీ. కొన్నిసార్లు కాన్ఫ్లిక్ట్లోకి మిలిటరీ క్యాంపెయిన్స్ రన్ చేయడం అనేది జరిగింది, కొన్నిసార్లు ఎలియన్సెస్ అండ్ డిప్లొమసీని కూడా వాళ్ళు ఉపయోగించడం అనేది జరిగింది. ఎగ్జాంపుల్ చూడండి, మనం ఎలా సబ్స్టాన్షియేట్ చేసాము. గుణగ విజయాదిత్యాస్ ప్రొలాంజ్ బ్యాటిల్స్ అగెన్స్ట్ రాష్ట్రకూటాస్ ప్రెజర్డ్ ద సోవరెనిటీ ఆఫ్ వేంగి. సో అతను రూల్ టైంలో అతను జీవితాంతం రాష్ట్రకూటాస్తో పోరాటమే ఆయనకి సరిపోవడం అనేటువంటి జరిగింది. ద ఎక్స్పాన్సిస్ట్ పాలసీస్ ఆఫ్ రాష్ట్రకూటాస్, దాని నుంచి సోవరెనిటీ ఆఫ్ వేంగిని కాపాడుకునేటువంటి ప్రయత్నం ఆయన చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఎస్పెషల్లీ విత్ చోలాస్ టు సెక్యూర్ దేర్ పొజిషన్, చోళులతో వీళ్ళు వైవాహిక సంబంధాలు ఏవైతే ఉంటాయో పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. ఎగ్జాంపుల్ సబ్స్టాన్షియేషన్ కూడా చేయాలి. ఉదాహరణకి ఈస్టర్న్ చాళుక్యన్ రూలర్ అయినటువంటి విమలాదిత్య, హీ యాక్చువల్లీ మ్యారీడ్ కుందవై. షీ వాజ్ ద డాటర్ ఆఫ్ రాజరాజ చోళ ఫస్ట్, మొదటి రాజరాజ చోళుడు ఎవరైతే ఉంటారో అతని యొక్క కూతురు. సో అమ్మాయిని విమలాదిత్య పెళ్లి చేసుకోవడం అనేటువంటి జరిగింది. యాజ్ వెల్ యాజ్ రాజరాజు నరేంద్రుడు కూడా రాజేంద్ర చోళుని యొక్క కూతురైనటువంటి అమ్మంగదేవిని పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. సో ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉంటాయి అవి కూడా పర్ఫెక్ట్ గా మెన్షన్ చేసి సబ్స్టాన్షియేట్ చేయాలమ్మా. సో చూడండి, అదే చేసాం. విమలాదిత్య మ్యారీడ్ కుందవై, ద డాటర్ ఆఫ్ రాజరాజ చోళ ఫస్ట్. రాజరాజు నరేంద్ర మ్యారీడ్ అమ్మంగదేవి, డాటర్ ఆఫ్ రాజేంద్ర చోళ. And third one, they played a very important role in securing balance of power in South India. Vengi Chalukyas resisted the expansionist policies of Rashtrakutas cheppam, and Cholas using diplomacy and military conflicts. Prominent historian D.C. Ganguly em cheptarante, he mentioned that external challenges faced by Eastern Chalukyas in his monograph on Vengi Chalukyas. అతని మోనోగ్రాఫ్ లో ఆయన మెన్షన్ చేయడం అనేటువంటి జరిగింది. ఎక్స్టర్నల్ ఛాలెంజెస్ ని ఏ విధంగా తమ రెసిలియన్స్ తో, బెటర్ గవర్నెన్స్ తో వీళ్ళు అడ్డుకోవడం అనేటువంటి జరిగిందని చెప్పి డీసీ గంగూలీ తన యొక్క ప్రామినెంట్ వర్క్ అయినటువంటి మోనోగ్రాఫ్ ఆన్ ఈస్టర్న్ చాళుక్యాస్ దానిలో మెన్షన్ చేయడం అనేది జరిగింది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ యాజ్ వెల్. అడ్మినిస్ట్రేషన్ వాజ్ క్యారీడ్ అవుట్ బేస్డ్ ఆన్ ధర్మశాస్త్రాస్ అండ్ కౌటిల్యాస్ అర్థశాస్త్ర. మాగల్లు ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది అంటే అఫీషియల్స్ సచ్ యాజ్ అష్టాదశ తీర్థాస్, 18 కీ అఫీషియల్స్ ఉండేవాళ్ళని చెప్పడం అనేది జరిగింది. అండ్ నందంపూడి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్పడం అనేది జరుగుతుందంటే పంచ ప్రధానీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వర్క్ చేసేవాళ్ళు ఫర్ డే టు డే గవర్నెన్స్ ఆఫ్ వేంగి చాళుక్యాస్ అనే విధంగా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ద పొలిటికల్ సిగ్నిఫికెన్స్, రాజకీయ ప్రభావం గురించి మనం పర్ఫెక్ట్గా మాట్లాడడం అనేది జరిగింది. ఇప్పుడు కల్చరల్ గ్లోరీ అండర్ వేంగి చాళుక్యాస్ మనం మాట్లాడాలి. కల్చరల్ గ్లోరీలో ఫస్ట్ మనం మాట్లాడాల్సింది తెలుగు లిటరేచర్, ఎమర్జెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్, దట్ ఈస్ దేర్ కీ కంట్రిబ్యూషన్ అనే విధంగా మనం చెప్పొచ్చు. సో మొత్తానికి సిన్స్ దేవర్ ద ఆఫ్ షూట్ ఆఫ్ దీస్ బాదామి ఆర్ వాతాపి చాళుక్యాస్, ఎందుకంటే నేను చెప్పాను కదా పులకేసిన్ సెకండ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రూలర్స్ ఆఫ్ బాదామి ఆర్ వాతాపి చాళుక్యాస్, అతని యొక్క బ్రదర్ అయినటువంటి కుబ్జ విష్ణువర్ధన ఎవరైతే ఉన్నారో అతను ప్రొవిన్షియల్ లీడర్గా ఉండడం అనేటువంటిది జరిగింది. అండ్ అతనికి ఏం చేయడం అనేది జరిగింది, ఇండిపెండెంట్ ఈస్టర్న్ చాళుక్యన్ కింగ్డమ్ ఏదైతే ఉందో దాన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేటువంటిది జరిగింది. సో ముందు కోర్ట్ లాంగ్వేజ్ కన్నడ ఉంటే ఇప్పుడు తెలుగు మారడం అనేది జరిగింది. దట్ ప్లేడ్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద ఎమర్జెన్స్ ఆఫ్ తెలుగు లిటరేచర్గా మనం చెప్పొచ్చు. So proper substantiation is very important. Mahabharata was translated into Telugu by Nannaya, court poet of Rajaraja Narendra. Addanki inscription by Panduranga, first Telugu poetic inscription ga manam cheppochu. Proper substantiation is very important. And art and architecture as well, they constructed numerous temples in పంచారామ ట్రెడిషన్ అలాంగ్ విత్ జైన్ కేవ్ టెంపుల్స్. భీమా పంచారామ ట్రెడిషన్లో ఆయన కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ జైన్ కేవ్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా కన్స్ట్రక్ట్ చేయడం అనేది జరిగింది. విజయాదిత్య కన్స్ట్రక్టెడ్ 108 శైవ టెంపుల్స్ అండ్ విమలాదిత్య కన్స్ట్రక్టెడ్ జైన్ కేవ్ టెంపుల్ అట్ రామతీర్థంగా మనం చెప్పొచ్చు. తన గురువు అయినటువంటి సిద్ధాంత దేవునికి ఆయన డెడికేట్ చేయడం అనేటువంటి జరిగింది. దిస్ పర్టికులర్ జైన్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్నమ్మ క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అండ్ అగ్రికల్చర్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాజ్ వెల్, ముఖ్యంగా దేర్ స్ట్రాటజికల్ లొకేషన్, వాళ్ళు కృష్ణా గోదావరి వ్యాలీని రూల్ చేయడం వల్ల
ఆ లొకేషన్ అనేటువంటిది వీళ్ళకి బాగా సపోర్ట్ చేయడం అనేది జరిగింది ఫర్ ప్రాస్పరిటీ అండ్ ఫ్లరిషింగ్ ట్రేడ్ అండ్ ఎవ్రీథింగ్. ఇది వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి ఇరిగేషన్ ఫెసిలిటీస్ అవ్వచ్చు, న్యూమరస్ పోర్ట్స్ అనేటువంటి వాళ్ళ టైంలో డెవలప్ అవ్వడం అనేది జరిగింది, వెల్ సోఫిస్టికేటెడ్ టాక్సేషన్ సిస్టమ్ అవ్వచ్చు. దే యాక్చువల్లీ హెల్ప్ ద ఫ్లరిషింగ్ ట్రేడ్ అని చెప్పి మనం రాయొచ్చమ్మా. అండ్ అదనహక్కరం ఇన్స్క్రిప్షన్ మెన్షన్ దట్ పోర్ట్స్ సచ్ యాజ్ మోతుపల్లి అండ్ కృష్ణపట్నం ఆ సమయంలో డెవలప్ అయ్యాయని చెప్పి దీస్ ప్లేట్స్ ఏవైతే ఉంటాయో, ఆదనకరం ప్లేట్స్ ఏవైతే ఉంటాయో చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దాంతోపాటు నియోగి బ్రాహ్మిన్ ట్రెడిషన్ ఏదైతే ఉందో దాని గురించి మీరు మెన్షన్ చేయొచ్చు. క్యాస్ట్ మొబిలిటీ డ్యూరింగ్ దేర్ పీరియడ్ ఏదైతే ఉందో దాన్ని మీరు మెన్షన్ చేయొచ్చు. ఎస్పెషల్లీ ద సాంస్క్రిటైజేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్పర్ వర్ణకి అసిమిలేట్ అవ్వడం అనేటువంటిది జరిగింది డ్యూరింగ్ దేర్ టైం. అండ్ దాంతోపాటుగా ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఏదైతే ఉందో, భక్తి ట్రెడిషన్ ఏదైతే ఉందో దాని గురించి కూడా మీరు ప్రాపర్గా మెన్షన్ చేయొచ్చమ్మా. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో డిపెండింగ్ ఆన్ ద వర్డ్ లిమిట్ వీటిని మెన్షన్ చేస్తే చాలా బాగుంటుంది. ద లెగసీ ఆఫ్ వెంగి చాళుక్యాస్ కంటిన్యూస్ టు ఇన్ఫ్లుయెన్స్ ద కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈవెన్ టుడే. ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క లెగసీ ఈ ప్రాంతం యొక్క కల్చర్ మీద సిగ్నిఫికెంట్ ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తూ ఉంది అనే విధంగా ఒక ఫ్యూచరిస్టిక్ కన్క్లూజన్ ఏదైతే ఉందో దాన్ని మనం మెన్షన్ చేయడం అనేది జరిగింది. కన్క్లూజన్ కూడా క్రిస్ప్ అండ్ షార్ట్గా ఉండాలమ్మా. అండ్ ఆల్వేస్ రిమెంబర్, మీరు కొంతమంది నాకు వేరే దగ్గర టెస్ట్ సిరీస్ ప్రోగ్రామ్స్ రాసిన కాపీస్ పంపిస్తున్నారు. దిస్ ఇస్ మై పర్సనల్ నెంబర్ 8500671913. సో ఇఫ్ యూ సీక్ మై మెంటర్షిప్ యాక్చువల్లీ మీరు ఈ నెంబర్కి వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు. సో నేను అక్కడ రిప్లై ఇస్తాను. సో చాలామంది పంపిస్తూ ఉన్నారు వేరే దగ్గర టెస్ట్ సిరీస్ రాసినవి ఏవైతే ఉంటాయి కాపీస్. నేను ఎవాల్యుయేట్ చేస్తున్నప్పుడు అర్థమైంది ఏంటంటే 15 క్వశ్చన్స్ ఎవరు ఆన్సర్ చేయట్లేదు. ఆల్వేస్ రిమెంబర్ దిస్. 15 ప్రశ్నలు అసలు టెస్ట్ స్టార్ట్ చేయకముందే ఎట్టి పరిస్థితుల్లో నేను 15 ప్రశ్నలు అటెంప్ట్ చేయాలి. ఇది మైండ్లో పెట్టేసుకోండి. చాలామంది పర్ఫెక్షన్ కోసం సీక్ చేస్తున్నారు. 8 to 9 పర్ఫెక్ట్ ఆన్సర్స్ కంటే 15 యావరేజ్ ఆన్సర్స్ ఎవరైతే రాస్తారో వాళ్ళకి ఫైనల్ లిస్ట్లో వాళ్ళ నేమ్ తప్పకుండా ఉండడం అనేటువంటి జరుగుతుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ 15 ప్రశ్నలకి ఆన్సర్స్ మీరు రాయాల్సిందే. ఓకేనా? డోంట్ సీక్ ఫర్ పర్ఫెక్షన్. మళ్ళీ చెప్తున్నాను, రైట్? అండ్ దీస్ 50 థీమ్స్ ఏవైతే మనం ఏపీ హిస్టరీకి సంబంధించి డిస్కస్ చేసుకుంటున్నామో ఐ డోంట్ థింక్ ఈ కంటెంట్ కంటే ఎక్కువ మీకు అవసరం లేదు మంచి ఆన్సర్స్ రాయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే ద సోషల్ కండిషన్స్ డ్యూరింగ్ ఈస్టర్న్ చాళుక్యాస్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, వాట్ యూ కెన్ డూ, చక్కగా నేను ఇప్పుడు చెప్పినటువంటి నియోగి బ్రాహ్మణ్ ట్రెడిషన్, క్యాస్ట్ మొబిలిటీ అవ్వచ్చు, రిలీజియస్ ప్లూరాలిటీ అవ్వచ్చు, బికాజ్ జైన్ టెంపుల్స్ని కూడా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయడం అనేటువంటి జరిగింది, సాంస్క్రిటైజేషన్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అవ్వచ్చు, ఆల్ దీస్ థింగ్స్ మీరు పర్ఫెక్ట్గా మెన్షన్ చేయొచ్చు అమ్మా, రైట్? సో యూజింగ్ దిస్ పర్టికులర్ కంటెంట్ యూ నీడ్ టు ప్లే విత్ యువర్ వర్డ్స్. అది మాత్రం తప్పకుండా గుర్తుపెట్టుకోండి అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అందరికీ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫర్ అమ్మా. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. బాయ్ నాన్న.